హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకైతే నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా కుక్కర్లో మీకైతే ఈరోజు చూపించేస్తున్నాను. ముందుగా అయితే 1/2 kg మటన్ తీసుకొని అందులో దాన్ని అయితే మంచిగా కడిగేసుకొని అందులో ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 1/2 అవర్ వరకు మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో మటన్ అంతా వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. వేసుకొని ఒక 4 విషిల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతలోగా మనం అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకున్నాం. దానికోసం అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని ధనియాలు జీలకర్ర అలాగే దాల్చిను వేసుకున్నాం. ఆ తర్వాత ఎండుమిర్చి అనమాట ఒక 4 వేసుకున్నాం. వేసుకొని కోర్సుగా కొంచెం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మసాలా అంతా వాటర్ ఏం వేయకుండా ఫస్ట్ అయితే కోర్సుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. దాని తర్వాత అందులోనే ఒక పెద్ద ఆనియన్స్ 2 అనమాట కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక 2 టమాటాస్ కూడా వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా మంచిగా ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను చేసేది ఒడిశా స్టైల్లో అనమాట. ఎందుకు ఒడిశా స్టైల్లో అంటున్నానంటే పొటాటోస్ వేస్తాం కాబట్టి ఒడిశా స్టైల్ అనమాట. ఒడిశాలో ఎక్కువగా పొటాటోస్ అయితే యూజ్ చేస్తారు అన్ని నాన్ వెజ్ కర్రీలో. కానీ నేను ఓన్లీ మటన్ కర్రీలో పొటాటోస్ అయితే వేస్తాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే మటన్ ఉడికిపోయింది కదా, అది కూడా తీసిన తర్వాత ఇప్పుడైతే కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పొటాటోస్ కట్ చేసుకొని అదైతే ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. మటన్ కర్రీలోనూ పొటాటోస్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. పొటాటోస్ ఫ్రై చేసి తీసిన తర్వాత అందులోనే కొన్ని గరం మసాలాస్ అనమాట, దాల్చిను లవంగాలు అలాగే పెప్పరు ఇంకా బిర్యానీ ఆకు అనమాట వేసుకున్న తర్వాత అందులోనే పచ్చిమిర్చి ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ టమాటో ఆనియన్ పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా, అది కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. అందులోనే మనకి తగినంత ఉప్పు పసుపు కారం అలాగే మీట్ మసాలా అన్నీ వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు స్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అంటే ఎలాగంటే మొత్తం ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ మటన్ ఉడికించి పెట్టుకున్నాం కూడా, అది కూడా వేసుకున్నాం. ఆల్రెడీ ఒక 4 విషిల్ వరకు ఉడికించాం కాబట్టి ఒక 50 to 60% వరకు ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు పొటాటోస్ కూడా వేసి పొటాటోస్ వేసి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత తగినంత వాటర్ వేసుకొని మళ్ళీ ఒక 4 విషిల్ వరకు ఉడికించుకోవాలన్నమాట. మటన్ కొంచెం లేట్గా ఉడుకుతుంది కాబట్టి మనం ఇలాగ కుక్కర్లో చేసుకుంటే కొంచెం తొందరగా అయిపోతుంది. ఇలాగ 4 విషిల్ వచ్చిన తర్వాత దించేసి కొంచెం కొత్తిమీర వేసుకోవడం అంతే. బాయ్ బాయ్.